అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి పండగ సీజన్కైనా పెళ్ళిళ్ళ సీజన్కైనా కంపల్సరీగా ఉండి తీరాలి ఈ కజ్జికాయలు. ఇవి చేసుకోవాలంటే కంపల్సరీగా మోల్డింగ్ అనేది ఉండాలి. సో అవేవి లేకుండా మీ దగ్గర ఒక స్పోక్ స్పూన్ ఉంటే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. గంటలో 50కి పైగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 2 కప్పుల దాకా మైదా వేసుకోవాలి. ఇలా అగలమైన బౌల్లో చేస్తేనే బాగుంటాయి. ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను, మంచి క్రిస్పీనెస్ వచ్చేదానికి. ఇందులోకి రుచికి తగ్గ కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేదంటే నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే పిండి అనేది బాగా సాఫ్ట్నెస్గా వస్తుంది. చేసుకునేదానికి గట్టిగా లేకుండా సింపుల్గా సాఫ్ట్గా ఉంటుంది పిండి అంతా. ఇప్పుడు కలిపెట్టుకునే పిండి ఒకసారి ఇలా పిరికిలు పట్టుకున్నప్పుడు ఇలా ఫ్రీగా వదిలేయాలి. అలా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి పదంలాగా మనము కలిపెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా కలిపెట్టుకోవాలండి. పిండి అంతా సాఫ్ట్నెస్గా చూడండి ఎలా సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ పిండికి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాము. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పుట్టినాల పప్పు ఒక 1/4 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పులంతా ద్వారగా ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న పాట ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లారనివ్వాలి. ఈ లోపల అదే సేమ్ ప్యాన్లో 1.5 కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అలాగే వేసుకోండి, లేదంటే పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి. లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇలా పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకొని వేసుకుంటే అదిరిపోతుంది. సో ఇంతేనండి. లైట్ అండ్ బ్రౌన్ కలర్గా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఈ లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పుట్నాల పప్పును వేసుకొని మెత్తగా పౌడర్ కొట్టుకోవాలి. ఈ విధంగా కొట్టుకున్న పౌడర్ ఒక బౌల్లోకి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. సేమ్ జార్లో ఒక 1/4 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను, చక్కెర. ఇందులోకి ఒక 5 యాలకులు తీసుకొని వేసుకోవాలి. ఇది కూడా మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇదే బౌల్లోకి మనం వేయించుకున్న కొబ్బరి తురుములు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా మిక్స్ అయ్యే విధంగా. ఇందులో యాలకులు వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి. ఎంత బాగుందో అరోమా. మొత్తం ఇల్లంతా గమాలించిపోద్ది. ఇదంతా అంత బాగుంటుంది. ఇప్పుడు మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ముందు ప్రాసెస్ మనము చేసుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత పిండి అంతా ఒకసారి ఇలా కలుపుకొని బాల్స్ చేసుకోవాలండి. మనకు కావాల్సిన ఇలా పెద్దగా కాకుండా చిన్న బాల్స్. పూరీకి ఎలా చేస్తామో దానికన్నా కొంచెం చిన్నవి తీసుకొని ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పిండి చల్లుకుంటూ ఇలా పూరీలాగా రుద్దుకోవాలండి. చూపిస్తాను చూడండి. కొంచెం ఈ విధంగా వచ్చినప్పుడు మనకు అన్నీ ఒకే విధంగా షేపులు రావాలంటే మీ దగ్గర ఉన్న ఒక బాక్స్ కానీ లేదంటే బాక్స్ మూత కానీ ఇలా స్టీల్ బాక్స్ మూత కానీ తీసుకొని షేపులు అనేది యూనిక్గా వచ్చేలాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా స్టఫింగ్ వేసుకుంటున్నాను. ఇలా స్టఫింగ్ పెట్టుకొని అంచులంతా వాటర్తో పూయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంచులంతా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్పోక్ స్పూన్తో ఇలా డిజైన్గా చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరే చూడండి. అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె పోసుకోవాలండి. నూనె వేడయ్యాక ఒక్కొక్కటిగా ఇలా కజ్జికాయల పిండిని చేసుకున్నాయి ఇందులో వేయాలి. నూనె వచ్చేసి సన్నని మీడియం మంట మీద ఉండాలండి. ఎక్కువ లో ఉండకూడదు, ఎక్కువ హై ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడే కజ్జికాయలు బాగా మనకి పొంగుతూ వస్తాయండి.
ఒక 2-3 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు. నాకు ఈ కలర్ వచ్చేంతవరకు నేను చేసుకున్నాను. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపించాను కదా, మీరు కూడా ఇలాగే చేసుకొని ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి. చాలా అద్భుతంగా ఉంటాయి. టేస్ట్ మాత్రం 1కి 4-5 తింటారు. మీరు చేసేటప్పుడే తినేస్తారు, అంత బాగుంటాయి ఈ కజ్జికాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కామెంట్లో చెప్పండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.